హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నల్ల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోండి మీకు చూపిస్తాను అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కూడా నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే నేను కడాయి తీసుకుని ఒక గంట ఆయిల్ అయితే వేసానండి. స్పైసెస్ వేసుకుంటున్నాను చూడండి. చెక్క, మొగ్గ, ఇలాచి, బిర్యానీ ఆకు వేసాను ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అండి, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసుకొని దాన్ని అయితే ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయి గోల్డ్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుందాం, ఒక స్పూను ఫ్రై చేద్దాం. ఒక చిటికెడు పసుపు అయితే వేసేసుకుంటున్నాం చూడండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే వేసుకుందామండి. ఫ్రెష్గా వేసుకుంటే ఎప్పటికప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, ఫాలో అయిపోండి. నేను ఎలా చేస్తే అలాగైతే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడే ఫ్రెష్గా అయితే బ్లడ్ తీసుకొచ్చామండి, ఒక 1 అవర్ కూడా కాలేదు. ఉప్పులో వేసేసి అలా ఉంచేసాము. వేడి నీళ్ళు వేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వేసేసాను చూడండి. ఇప్పుడైతే దీన్ని వేయించుదాం, కలిపేసుకొని. మీకు సాల్ట్గా సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందాక ఆల్రెడీ ముందే వేసాను కాబట్టి సరిపోయింది. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా వేయించాలి, పచ్చి స్మెల్ ఉండకూడదు. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే వేయించండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్. మనకి కొంతమంది ఏం చేస్తారంటే వెల్లుల్లి కారం వేస్తారు, లేదంటే ఏం చేస్తారంటే ఉప్పు కారం వేసి వదిలేస్తారండి. అలా అయితే చేయొద్దు. ఇప్పుడు నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను, స్పైసీ కారమే సరిపోతుంది. స్టఫ్ ఇంకా బాగుంటుందండి, నల్ల తినడానికైనా లేదంటే ఏదైనా కర్రీస్లోకైనా స్టఫింగ్ బాగుంటుంది. సో ఇప్పుడైతే ధనియాలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి వేసి దంచి పొడి అయితే వేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో మూత అయితే పెట్టేద్దాం, కలిపేసి. చూడండి ఎంత బాగుందో, మంచిగా వేగింది, ఎక్కడ కూడా కనిపించట్లేదు. కొంచెం టచింగ్కి గరం మసాలా వేద్దాం, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలా వదిలేయకుండా గరం మసాలా కూడా యాడ్ చేయండి, 1 స్పూను. ఇప్పుడైతే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఆకు అయితే వేసేసాను. 3 కడిగేసుకొని వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, ఎంతో కమ్మటి నల్లైతే ఫ్రై చేసేసాను. ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.